ఈ కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో వాటికి మాత్రము ఎవరు ఐపీఓస్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రీటైల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే హెచ్ఎన్ఐస్ వాళ్ళు రిస్క్ మిటిగేషన్ చేస్తారు, రిస్క్ ఏమన్నా వస్తే ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుసు. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ బిఫోర్ ఎ కంపెనీ కమ్స్ ఫర్ ఐపీఓ అనే కాదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని ఫండమెంటల్స్ ఏంటో చూడండి. మీకు తెలియదా, నోరు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి, వాళ్ళని నమ్ముకోండి, మీరు స్టాక్స్లో ఇన్వెస్టే చేయొద్దు. ఇఫ్ యూ డోంట్ నో ద ఫండమెంటల్స్, హౌ టు సీ ద ఫండమెంటల్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంపెనీ, ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ, ఇవన్నీ మీకు తెలియదు అంటే మీరు అసలు ఇన్వెస్టే చేయొద్దు. డైరెక్ట్గా నోరు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని దే విల్ టేక్ కేర్ ఆఫ్. మీకు ఇస్తే దగ్గర 15% పక్కా ఇస్తాయి అవి. సో ఇన్వెస్ట్ ఇన్ దట్ అని చెప్పి చెప్తున్నారు. మీకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఐపీఓస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే కనుక ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇన్వెస్ట్ అని చెప్పి సెబీ వాళ్ళు చెప్తున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్కి మేజర్గా. లెట్ us see how India responds to this.